మనుషులు అపార్థం చేసుకొని భయాందోళనకి గురైపోయి యేసు ప్రభు రెండవ రాకడ ఉంది అని మాట్లాడుకుంటూ మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని అపార్థం చేసుకున్నారని మనం గ్రంథం నుంచి నేర్చుకొని ఉన్నాం. అలాగుననే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆకాశములు మహావేంద్రమై లయమైపోతాయి, భూమి మీద కృత్యములు కాలిపోతాయి అని మనం చదువుకున్న ఆ మాటలు కూడా యేసు ప్రభు యొక్క రెండవ రాకడికి సంబంధించింది కాదు అని మనం నేర్చుకొని ఉన్నాం. ఆ రెండు సందర్భాలు మన ప్రభు అయిన యేసు తనని అంగీకరించని, తను పరలోకం నుండి దిగి వచ్చానని చెప్పినప్పటికీ యేసు ప్రభువుని కానీ యేసు ప్రభువు చేసిన కార్యక్రమాలని కానీ అంగీకరించుకోకుండా ఆయన్ను దేవుడు ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపించాడని, రాజుగా ఉండడానికి ఆయన వచ్చాడన్న సమాచారాన్ని ఆనాటి యూద మత నాయకులు అంగీకరించలా. దేవుడు మహా ఉగ్రుడయ్యాడు. నా కుమారుడిని ముద్దు పెట్టుకో, లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో అని యెరూషలేము మీద దేవుడు రోమా చక్రవర్తి అయిన వెస్పేషియన్ కుమారుడు టైటస్ రోమా చక్రవర్తి యొక్క సైన్యాధిపతి అన్నమాట. వెస్పేషియన్ వాళ్ళ నాన్న పేరు, తను పెద్ద కుమారుడు టైటస్ ఏం చేశాడంటే యెరూషలేముని నాశనం చేశాడు క్రీస్తు శకం 70లో. దీని గురించి మనం చర్చించుకున్నాం. ఈ రోజున తేటగా యేసు ప్రభు యొక్క రెండవసారి ప్రత్యక్షత గురించి ఆలోచన చేయబోతున్నాం. మనం రెండవ రాకడా కాదు, రెండవసారి ప్రత్యక్షత. పరిశుద్ధాత్ముడు గ్రంథంలో ఏ పదాన్ని ఏ విధంగా ఉపయోగించాడో ఆ విధంగా ఉపయోగించడం క్రైస్తవులమైన మనం నేర్చుకోవాలా. పరిశుద్ధాత్ముడు రాయించిన ఆ పదములకు వేరే ఇది చేయొద్దు నువ్వు. కాబట్టి మనము యేసు ప్రభు యొక్క రెండోసారి ప్రత్యక్షత గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈ సమయంలో వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఇలా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఇలాగ రాయబడింది. చదువుదాం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడింది. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అదిగో ప్రత్యక్షత అనే పదం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు, రక్త మాంసంలో ప్రత్యక్షమయ్యాడు, మరియు గర్భములో ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షత, మొదటిసారి ప్రత్యక్షత మానవ జాతి పాప విమోచన కొరకు, మనుషుల మీద ఉన్న దేవుని ఉగ్రతను తన మీద, తన శరీరం మీద వేసుకొని మానవ జాతికి పాప క్షమాపణ భిక్ష పెట్టడం కోసం యేసు ప్రభు మొదటిసారి తన ప్రత్యక్షతను కనపరిచాడు. ఈసారి రెండవసారి ఆయన ప్రత్యక్షత దేనికోసం అంటే చెబుతున్నాడు. చదువుదాం మరొకసారి 28వ వచనంలో. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. అంటే ఒక్కసారి మొదటిసారి వచ్చినప్పుడు ఏం జరిగిందనమాట? అనేకుల పాపముల పరిహారం కొరకు ఒకసారి అర్పించబడ్డాడు.
ఇప్పుడు 28వ వచనంలో ఏమంటున్నాడంటే రెండవ మాట, తన కొరకు కనిపెట్టుకొని ఇండు వారికి రక్షణ నిమిత్తము. తన కొరకు అన్నమాట. యేసు ప్రభు కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారో వారిని తండ్రి ఇంటికి తీసుకెళ్ళడానికి యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమవుతాడు. యేసు ప్రభు ఎందుకు ప్రత్యక్షమవుతాడు రెండవసారి? ఎందుకంటే చెప్పాడు, తన కొరకు, తన కొరకు ఎదురు చూచే మనుషులు. కృష్ణ ప్రభు సంఘము యేసు ప్రభు కొరకు ఎదురు చూసే ఆయన భార్య అయి ఉంది, భార్య అయి ఉంది. పురుషుడు ఇంటి నుండి దూరదేశం వెళ్ళాడు. దూరదేశం వెళ్తే ఆమె తన భర్త కోసము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు వస్తాడో, ఏం తింటాడో అన్నట్టుగా సంఘము యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూనే ఉండాలా. యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమయ్యేది తన భార్య కోసం, భార్య కోసం, తన కొరకు కనిపెట్టుకొని ఉండే మనుషుల కొరకు యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమవుతాడు. కాబట్టి యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షత దేనికోసం అంటే తన కొరకు కనిపెట్టుకొని ఉన్నవారు, వారి నిమిత్తము యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి రెండవసారి ప్రత్యక్షమవుతాడు. యేసు ప్రభు బ్రతికి ఉన్న దినాలలో, శిలువకు ముందటి దినాలలో, ఆ వారంలో శిష్యులతో పాటు కూర్చుండి భోజనాలు చేసుకుంటూ శిష్యుల్ని ఆదరిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగూ ప్రభు అయిన యేసు తన శిష్యుల్ని ఆదరిస్తూ మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళి, బాగా గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడంటే యేసు ప్రభు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకొని పోతున్నదన్నమాట. యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షత దేనికోసం వస్తాడంటే తన కొరకు కనిపెట్టుకొని ఉండే తన వారి కోసం వస్తాడు. తన వారి కోసం వచ్చి తనతో పాటు వారును తన వాళ్ళు తనతో పాటు ఉండాలి కదా, తన వారు తనతో పాటు ఉండాలా. అందుకోసమని తన వారిని తనతో పాటు పరలోకంలో తండ్రి ఇంట ఉంచుకోవడానికి, తీసుకెళ్ళడానికి మరలా వస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం ఇలా చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు రెండవసారి వస్తాడు అన్న, రెండవసారి ప్రత్యక్షత అన్నమాట ఖచ్చితం. మరలా వచ్చి ఇప్పుడు ప్రభు అయిన యేసు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన ఆత్మ సంబంధమైన సంఘాన్ని, శరీరాన్ని పోషిస్తూ ఉన్నాడు. సంఘం కొరకు క్షేమాభివృద్ధి కలిగిస్తూ ఉన్నాడు. సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. సంఘానికి ఏ విధమైన ఇబ్బంది ఇరుకొచ్చిందనుకో తనే ఇబ్బంది పడుతున్నట్టుగా భావిస్తాడు ప్రభు అయిన యేసు. భూ సంబంధమైన ప్రభుత్వాలని ఏలుబడి చేస్తుంది యేసు ప్రభు ఏలుబడి చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సంఘం కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు పరలోకంలో. అంత మాత్రమే కాదు, చివరిగా అంటున్నాడు, నేను మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నా అన్నాడు అనమాట. స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన. వస్తాడు మరలా. స్థలాలు సిద్ధపరిచి తనతో పాటు ఉండే వారికి ఏ ఇబ్బంది లేకోకుండా పరలోకంలో ఏర్పాట్లు చేసి మరలా వచ్చి తీసుకెళ్తాడు. కాబట్టి యేసు ప్రభు మరలా వస్తాడు అన్నమాట ఖచ్చితం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, క్రైస్తవులు
యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ నింద లేని వారై పరిశుద్ధులుగా భూమి మీద బతకవలసిన అవసరం ఉంది చెప్పాడు. నేను తండ్రి ఇంటికి వెళ్తున్నా, అక్కడ మీకు స్థలాలు సిద్ధపరిచి వస్తాను, సిద్ధం చేసి వచ్చేస్తాను అని చెప్పేశాడు. మరలా వస్తాడు, నాతో పాటు ఉండడానికి తీసుకెళ్తాడు. ప్రభు అయిన యేసు యొక్క గాఢమైన కోరిక అది. యేసు ప్రభు యొక్క గాఢమైన కోరిక ఏంటంటే తనవారు తండ్రి ఇంటిలో తనతో పాటు ఉండాలా. గాఢమైన కోరిక యేసు ప్రభుది. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభు చివరిగా ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, తండ్రి, యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. గాఢమైన కోరిక యేసు ప్రభు యొక్క గాఢమైన కోరిక. ఏంటి గాఢమైన కోరిక? తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన మనుషులున్నారే, వారు నాతో పాటు నా మహిమను చూడాలా. నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను వారును చూడవలనని, నాతో పాటు వారు ఉండాలని నేను కోరుకుంటున్నా అన్నాడు. కాబట్టి తన వాళ్ళు తనతో పాటు పరలోకంలో ఉండి తన మహిమను చూస్తూ ఆయనతో పాటు ఉండిపోవాలనే కోరిక కలిగిన వాడై యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమవుతాడు. అంత దూరం నుంచి ఎందుకు వస్తున్నావయ్యా అంటే, నా వాళ్ళు ఉన్నారు భూమి మీద, నా కోసం ప్రాణం ఇచ్చి నా కోసం తమ జీవితాలని త్యాగం చేసి నా రక్తం యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా పరిపాలన కింద నడుచుకునే ప్రజలు ఉన్నారు భూమి మీద, వారి కోసం వస్తాను నేను అని ప్రభు అయిన యేసు రెండవసారి ప్రత్యక్షత అవుతాడు. దేనికోసం అంటే తన వాళ్ళ కోసం. ఒక ప్రాముఖ్యమైన పరిశీలన ప్రతి హృదయంలో చేయవలసిన అవసరం ఉంది. నీవు తనవాడివేనా? యేసు ప్రభు తన వాళ్ళ కోసం వస్తానన్నాడు, నీవు తనవాడవేనా అని అడుగుతున్నా నేను. కాబట్టి ప్రతి వాడు యేసు ప్రభు సంబంధి అయి జీవితాన్ని కొనసాగించడం అనేది ప్రాముఖ్యమైన సమాచారం. ఆయన వారు తన వారి కోసం ఆయన వస్తాడు. కాబట్టి యేసు ప్రభు మరలా వస్తాడు. ఎందుకోసం వస్తాడంటే సమాచారం చెప్పాడు. తన వాళ్ళ కోసం వస్తాడు. తన వాళ్ళని తండ్రి ఇంటికి చేర్చడం కోసం వస్తాడు. తన వారిని తీసుకొని పోవడానికి వస్తాడు ఆయన. మరలా వచ్చేది దానికోసం. అంత మాత్రమే కాదు, ఆయన వస్తే పరిస్థితులు ఎలాగుంటాయో మనం బాగా తేటగా తెలుసుకొని ఉండాలి. దయతో గుర్తించండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినప్పుడు యెరూషలేము నాశనం గురించి సూచనలు చెప్పాడు. యెరూషలేము నాశనం గురించి ఏం చెప్పాడు? సూచనలు చెప్పాడు. రెండవసారి ప్రత్యక్షత గురించి ఏ సూచనలు లేవు. రెండవసారి ప్రత్యక్షత గురించి ఈ సూచనలు ఏం చెప్పలా. ఎప్పటికప్పుడు నీ హృదయంలో యేసు ప్రభు కొరకు నువ్వు సిద్ధపడి ఉండడమే తరువు. సూచనలు ఏం లేవు. దొంగ వల్లే వస్తానని చెప్పేశాడు. దొంగ వల్లే వస్తాను. దొంగ చెప్పి వస్తాడా? సూచనలు ఏమన్నా ఇచ్చి వస్తాడా? రాడు, అలా రాడు. కాబట్టి ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి తన వారమై తన కొరకు బ్రతికే
జీవిత విధానం కలిగి నడుచుకుంటూ ఉండాల. ఒకవేళ నేను నడుచుకుంటూ ఉండంగా ఆయన రాలా, నేను చనిపోయి మట్టిలోకి వెళ్ళిపోయినా, యేసుప్రభు వచ్చినప్పుడు మట్టిలో నుండి తన వారినైనా నన్ను లేపుకొని తీసుకెళ్తాడు. తన వాణిగా బ్రతికి నీ జీవితాన్ని ముగించుకున్నప్పటికీ, మట్టిలో ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తాడంటే సమాధి దగ్గరికి వచ్చాడు, అబ్బాయి పద మన ఇంటికి వెళ్దాం అంటాడు. మహత్తరమైన ప్రభు ఆయన దయతో గుర్తించండి. కాబట్టి ఆయన తన వారి కోసం వస్తాడు. తన వారిగా ఉండడం ప్రాముఖ్యం జీవితం, ఎవరి కోసమో కాదు. తన వాణిగా నీ జీవితాన్ని, నీ జీవన శైలిని, నీ దినచర్యని మార్చుకోవడం ప్రాముఖ్యం. నీ దినచర్య తన వాణిగా లేదనుకో, విడిచిపెట్టబడతావు. కాబట్టి దయతో గుర్తించండి, తను వస్తాడు అన్నమాట వాస్తవం. ఎందుకు వస్తాడంటే తన వారి కోసం వస్తాడు. తన వారు తన మహిమను చూడాలని, తనతో పాటు ఉండడానికి తీసుకెళ్ళడానికి వస్తాడు. ఆయన వచ్చేది దానికోసం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, రెండవ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇలాగ రాయబడింది. ప్రభువైన యేసు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు యేసు ప్రభు రెండవసారి ఎలా ప్రత్యక్షమవుతాడు అక్కడ రాయబడింది. మహిమలో ప్రత్యక్షమవుతాడు అన్నాడు. అక్కడ మహిమలో ప్రత్యక్షమవుతాడు. మహిమలో ప్రత్యక్షమవడం మాత్రమే కాకుండా అగ్నిజ్వాలల్లో అన్నాడు. చదువుతా మరొకసారి అన్నమాట 6వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తన ప్రభావమును కనపరచు దూతలు యేసు ప్రభు యొక్క ప్రభావాన్ని కనపరుస్తున్నప్పుడు పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేస్తున్నాడు. రెండవ గ్రూప్, తనవారు ఒక గ్రూపు, తనవారు కానివారు ఒక గ్రూప్. వారు కాని ఎవరు తనవారు కానివాళ్ళు? ఎవడైతే దేవుణ్ణి ఎరగలేదో, ఎవరైతే యేసు ప్రభు యొక్క సువార్త దగ్గరకు వచ్చినా దాన్ని పట్టించుకోకుండా జీవితాన్ని గడుపుతున్నాడో వాడికి రేపొద్దున ప్రతిదండన ఉంది. ప్రతిదండన అంటే అర్థం ఏంటి? ప్రతిదండన అంటే దయతో గుర్తించుకోండి, నువ్వు చేసిన దానికి ప్రతిగా నీ మీద యేసుప్రభు కనపరిచే ఉగ్రత, కోపం ప్రతిదండన అంటే. నన్ను ఒక వ్యక్తి చెంప మీద కొట్టాడు, నేను తిరిగా కొట్టాను అనుకో, ప్రతిదండన చేశాను అన్నమాట. యేసుప్రభు తన వారి కొరకు వస్తాడన్నమాట వాస్తవమే. అంత మాత్రమే కాకోకుండా ఆయన అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు తన వారు కాని వారు ఉన్నారే వారికి ప్రతిదండన చేయడానికి వస్తాడు, ప్రతిదండన చేస్తాడు. కాబట్టి నీవు తన వారిగా బ్రతకడము ఎంతో అవసరం. తన వాళ్ళని యేసు ప్రభు
ఏ ఇబ్బంది ఇరుకు లేకోకుండా పరలోకంలో తనతో పాటు ఉంచుకోవడానికి ఆయన వస్తున్నాడు. తన వారిగా బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యం నేను అది చెప్తుంది సందేశం. అది యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమవుతాడు. ఈ సత్యము నీ హృదయంలో ముద్రింపబడి ఉండాలి, లేకపోతే నీ జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. ఎటు పడితే ఎటు నడుచుకుంటావు, నీకు నచ్చినట్టు నడుచుకుంటావు. నీకు నచ్చినట్టు నడుచుకుంటే తన వాడివి కాకుండా పోతావు. తన వాడు కాకుండా పోతే ప్రతిదండన అవసరమా? కాబట్టి యేసు ప్రభు వస్తాడు. ఎలా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది కొన్ని సంగతులు ఆలోచన చేయబోతాం. ఇప్పుడు ఎలా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఎలా వస్తాడు అనే ప్రశ్న. ఎలా వస్తాడు? మహిమలో వస్తాడు. తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో మనం చూసాం. మహిమలో వస్తాడు, మహిమలో ప్రత్యక్షమవుతాడు అన్నాడు ఆయన. చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక మనం చదివిన వాక్య పట్టణంలో 4వ అధ్యాయము 13 నుంచి చాలా జాగ్రత్తగా సంగతులు చదువుదాం. 18 వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మితే అదే ప్రకారంగానే యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. చెప్తున్నాడు సమాచారం. ఎలా వస్తాడంటే, ఒకటి ఆర్భాటంతో వస్తాడంట. ఆర్భాటం అంటే ఏంటి? ఆర్భాటం అంటే పెళ్లి జరుగుతుంది. పెళ్ళికి మేళాలు తాళాలు అన్నీ ఉంటాయి. ఆర్భాటంతో చేస్తున్నారండి పెళ్ళి అంటారు. అలాగనే యేసు ప్రభు ఆర్భాటంతోనూ దూత శబ్దంతోనూ దూత బూరతోనూ అన్నాడు. ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును అన్నాడు. చూడండి, దేవుని బూర. యేసు ప్రభు ఎలా వస్తాడంటే ఆర్భాటంతో వస్తాడు. తన వారిని ఘనస్వాగతం పలకటానికి ఆర్భాటంతో వస్తాడు. ఆయన ఘనస్వాగతం పలకడానికి ఆర్భాటంతో వస్తాడు యేసు ప్రభు. ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును అన్నాడు అనమాట. కాబట్టి ప్రభు ఎలా వస్తాడంటే ఆర్భాటంతో వస్తాడు, ప్రధాన దూత శబ్దంతో వస్తాడు, దేవుని బూరతో వస్తాడు, మహిమలో వస్తాడు. మనం ఇందాక చదువుకున్నాం, మహిమలో వస్తాడు. ఆయన మహిమలో వస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు ఎలా వస్తాడో చెప్పాడు. 25వ అధ్యాయము 31వ వచనంలో ఇలా రాయబడింది. తన మహిమతో మనుష్య కుమారుడును. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు అన్నమాట. యేసు ప్రభు తన మహిమతో దూతలతో పాటు వస్తాడు. తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు.
యేసు ప్రభు సింహాసనం వేసుకొని కూర్చున్న వాడై ఉంటాడంట. సింహాసనం వేసుకొని కూర్చున్నాడంటే అర్థం ఏంటి? తీర్పు తీరుస్తాడు అనే కదా దాని అర్థం. తీర్పు తీరుస్తాడు. తీర్పు ఎవరికి ఉంటుంది? క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తు యేసు నందు ఉన్నావా లేదన్నదే ప్రశ్న. అదే ప్రశ్న, అదే జీవితం. దయతో గుర్తించండి. మహిమగల సింహాసనం మీద ఆశీనుడై ఉండును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడింది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయం పీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. అదనమాట సమాచారం. మన ప్రభు అయిన యేసు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ప్రతి వాణి యొక్క శరీర సంబంధమైన కార్యక్రమాలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే తీర్పు తీరుస్తాడు. యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు. సింహాసనం మీద కూర్చొని జరగబోయే పరిస్థితి ఏంటంటే తీర్పు తీర్చబోతాడు. మంచి చేసావా, జీతం పొందుతావు. చెడు చేసావా, నీ శరీరంతో చెడుకు తగ్గ జీతం కూడా ఉంది యేసు ప్రభు దగ్గర. న్యాయాధిపతి యేసు ప్రభు. క్రీస్తు తన న్యాయపీఠం మీద కూర్చుండి తీర్పు తీరుస్తాడు. అందుకోసం వస్తున్నాడు ఆయన. తీర్పు తీర్చే పని ఉంది ఆయనకి. తీర్పు తీర్చే పని ఉంది. కాబట్టి క్రీస్తు యేసు మహిమ కలిగిన వాడై ఆర్భాటంతోనూ శబ్దంతో ప్రధానదూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ వచ్చినప్పుడు సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో ఎంతవరకు ఎంతమంది నిలబడతారు అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. నేను చెప్తున్న సంగతి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. క్రైస్తవ జీవితం అనేది లోకస్తులు ఆలోచన చేస్తున్నట్టు, నామకార్థ క్రైస్తవులు ఆలోచన చేసినట్లు సులువైనది కాదు. సులువైనది కాదు. నీ భావాలు మార్చబడిన వాడవై, నీ జీవిత శైలిని మార్చుకున్న వాడవై, క్రీస్తు యేసు ప్రతిష్టత కొరకు ఎదురు చూస్తున్న వాడవై, ఆయన ఎదుట నిలబడడానికి ధైర్యంగా, తీర్పులో ధైర్యంగా నిలబడు. ధైర్యం ఎవరికి ఉంటుంది? తప్పు చేయని వాడికి ఉంటుంది. శరీరంలో చెడు కార్యక్రమాలు చేయని వాడికి ఉంటుంది ధైర్యం. ఎవరు చూడట్లేదు కాదు, రికార్డ్ అవుతున్నాయి ప్రతిదీ. దయతో గుర్తించండి, రికార్డ్ అవుతున్నాయి. కాబట్టి నేను చెప్పు సమాచారం ఏంటంటే ప్రభువు ఎలా వస్తాడు? ఆర్భాటంతోడు, మహాదూత శబ్దంతోడు, దేవుని బోరతోడు ఆయన ప్రత్యక్షమవుతాడు. సింహాసనం మీద కూర్చుంటాడు. గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తానని చెప్పాడు. ఖచ్చితంగా జరుగుతుంది. అది జరుగుతుంది. దానికోసం ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు పరిస్థితులు ఇవి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతాయి? చదువుదాం మరలా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మరలా ఇలాగ రాయబడింది. మరలా చదువుదాం మాటని. దయతో గుర్తించండి. లేఖనాలను అర్థం చేసుకోగలగాలి మనం. సహోదరులారా, నిరీక్షణ లేని లోకస్తుడికి ఏ నిరీక్షణ ఉండదు. ఈరోజు బతికున్నాము, రేపు చనిపోతాం అంతే. వాడికి ఏం నిరీక్షణ లేదు. చనిపోయిన తర్వాత జీవితం ఉంది అన్న సమాచారం కూడా తెలియదు వాడికి. చెప్పినా కూడా నువ్వు వెర్రోడిగా కనిపిస్తావు వాడికి, అంతే. నిరీక్షణ ఏమి ఉండదు. ఒకవేళ నీవు కూడా భౌతిక సంబంధమైన వాటి మీదనే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడవైతే
భౌతిక సంబంధమైన వాటి మీదనే నిరీక్షణ పెట్టుకొని ఆయన దగ్గర బ్రతుకుతూ ఉంటే నువ్వు వాడికంటే దౌర్భాగ్యుడివి. ఎవరికంటే? నిరీక్షణ లేని వాడికంటే దౌర్భాగ్యుడివి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఇలా కట్టున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అది క్రీస్తునందు విశ్వాసం ఉంచని చెప్పుకుంటూ నమ్మకార్థంగా ఏదో భౌతికంగా అందరిలాగా ఆలోచన చేసుకుని జీవితాన్ని గడిపితే మనుషులు అందరికంటే దౌర్భాగ్యమైన స్థితి అని చెప్పేశాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె సహోదరులారా మీరు ఉండకండి. ఎలా ఉండాలో తెలిసినా చెప్తున్నాడు. ఇప్పుడు 13వ వచనంలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకూడదు అన్నమాట. నిరీక్షణ లేని వాడు దుఃఖపడతాడు. ఏమీ లేదు, ఏం కాదు, నాకేం లేదు, అందరిలాగా ఏం లేదు అని దుఃఖపడే దేవుడు నిరీక్షణ లేనివాడు. నాకు పరలోకం ఉంది, నాకు తండ్రి ఉన్నాడు, నా కోసం రక్తం పెట్టి తన ప్రాణమే ఇచ్చి తన రాజ్యంలో చేర్చుకున్న ప్రభువు ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. క్రైస్తవుడి యొక్క భావాలు అన్నమాట. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు. ఎవరు నిద్రపోతున్నారు? నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు. ఎవరు నిద్రపోతున్నారు? నిద్రపోవటం అంటే భౌతికమైన నిద్ర మాట్లాడుతున్నాడు ఆయన? కాదు. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి జీవితాన్ని క్రీస్తు కొరకు త్యాగం చేసి ప్రేమ కలిగి తన జీవన శైలిని మార్చుకున్నవాడై తన జీవితాన్ని ముగించుకున్నాడు అనమాట. క్రీస్తు నందు మృతి పొందాడు అనమాట. విశ్వాసం కలిగి మృతి పొందాడు. విశ్వాసం కలిగి మృతి పొందామనుకో, నువ్వు నిద్రపోయినట్లు చనిపోయినట్లు కాదు. అంటే క్రీస్తునందు విశ్వాసం కలిగి నువ్వు నీ శరీరాన్ని విడిచిపెడితే నువ్వు నిద్రపోతున్నావు అన్నమాట. అది సమాచారం. వాస్తవానికి బైబిల్లో నిద్ర గురించి 3 రకాలుగా మాట్లాడాడు. నిద్ర గురించి 3 రకాలుగా మాట్లాడాడు. ఒకటి దయతో గుర్తించండి. యేసు ప్రభు మార్గమున వెళ్తూ ఉంటే ఒక శతాధిపతి కూతురు చనిపోయిందంట. 12 సంవత్సరాల చిన్నది చనిపోయింది. చనిపోతే అయ్యా నా కూతురు చావ బతుకుల్లో ఉంది అయ్యా రాయ్యా అని ప్రాధాయపడ్డానికి శతాధిపతి దాసుల్ని పంపించాడు. దాసులు పంపిస్తే సరే వస్తానని అన్నాడు. ఆ శతాధిపతి మరలా ఏమన్నాడంటే, అయ్యా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేనంత యోగ్యుడిని కాదు అన్నాడు. పో, మీ చిన్నది బతికే ఉంది పో అని చెప్పేశాడు యేసు ప్రభు. మాట చెప్పాడు. అది వేరే. అప్పుడు దాసులు వచ్చి చెప్పారు, ప్రభుని వేడుకోవద్దు, మీ పాప చనిపోయింది అని చెప్పారు. చెప్పగానే ఆ తండ్రి యొక్క గుండె పగిలిపోయింది. చనిపోయిందా? చనిపోతే ఇంకా నేనేం వేడుకుంటే ఏం జరుగుతుంది, యేసుప్రభు నా ఇంటికి వస్తే ఏం జరుగుతుంది అని ఆలోచన చేశాడు ఆయన. విశ్వాసం మాత్రమే ఉంచు అని యేసుప్రభు అతన్ని బలపరిచి అతనితో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటికి చుట్టూ ఉన్న వాళ్ళు శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అంతా తాళాలు తప్పెట్లు వాయిస్తూనే ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. యేసుప్రభు వెళ్ళాడు. వెళ్తూ చిన్నగా నడుచుకుంటూ దగ్గర పోయి ఏమంటున్నాడు తెలిసిన, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని. అక్కడ ఉన్న వాళ్ళు పనులను నవ్వేశారు. నిజమే కదా, చనిపోయిందని కదా అక్కడ వాయిద్యాలు వాయిస్తుంది, మరి ఈయన ఇప్పుడు వచ్చి నిద్రపోతుంది అంటాడు. యేసుప్రభు యొక్క మాట అర్థం కాల వాళ్ళకి. దయచేసి గుర్తించండి,
పాపం చేయకోకుండా పిల్లలు చనిపోయారనుకో, 12 సంవత్సరాల లోపు పిల్లలకి మంచి చెడు ఏదో తెలియదు కాబట్టి వాళ్ళు చనిపోయినా భౌతికంగా వాళ్ళు నిద్రలో ఉన్నారు. నిద్రపోతున్నారు. యశుప్రభు వస్తే లేస్తారు. అది మొదటిది. రెండవది లేఖనాలు చూపిస్తాను. లేఖనాలు చూస్తే మీకు బాగా గుర్తొస్తుంది. మొదటిది లేఖనాలు. నిద్రించుచున్న వారి గురించి మొదటి సమాచారం. ఎవరు నిద్రపోతున్నారు అంటే మొదటిగా మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో ఆయన ఇంకనూ మాట్లాడుచూ ఉండగా సమాజ మందిరపు అధికారి, శతాధిపతి అన్నాను, ఆయన వేరే సందర్భం అది. సమాజ మందిరపు అధికారి 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 35లో, మార్కు సువార్త క్షమించండి, మార్కు సువార్త 5:35లో ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది, నీవు బోధకుని శ్రమ పెట్టవద్దు, యేసు వారు చెప్పిన మాటను విని లక్ష్య పెట్టకోకుండా భయపడకుము, నమ్మిక మాత్రమే ఉంచుము. సమాజ మందిరం అధికారితో చెప్పి పేతురు, యాకోబు, యోహానును వారిని తప్ప మరి ఎవరిని అయినను వెంట రానియకోకుండా సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండగా చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేయించున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ వెలుపలికి పంపించి బయటికి పంపించి ఆ చిన్నదాన్ని తనతో పాటు ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తలితాకుమి అని చెప్పాను. తలితాకుమి అంటే చిన్నదానా లే అన్నాడు. అంతే. అంటే చిన్నపిల్లడు పాపం చేయకోకుండా చనిపోతే, అంటే పాపం లేని పరిస్థితుల్లో చనిపోతే వాళ్ళు నిద్రపోతున్నారు అని గ్రంథం చెప్పింది. రెండవది నిద్రపోయేటోళ్ళు ఎవరు నిద్రపోతున్నారు చెప్పాను కదూ. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి నీ తనువును నువ్వు చాలించావనుకో, విశ్వాసంలో నువ్వు నిద్రలో ఉన్నావు అన్నమాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. విశ్వాసం ఉంచి చనిపోయారు కానీ వాళ్ళు సజీవులే బతికే ఉన్నారు. వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారంట. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయము. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు వారి గురించి. 12వ అధ్యాయము 25-26 వచనాల్లో ఇలాగన్నాడు, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టంలా. ఎవరు నిద్రించుచున్నారంటే చెప్పాడు. ఒకరు చిన్నపిల్లలు మృతి పొందితే నిద్రపోతున్నారు అన్నమాట. రెండవది ఎవరంటే విశ్వాసంలో జీవితాన్ని కొనసాగించి తనువు చాలించిన వారు. విశ్వాసంలో బ్రతికి తనువు చాలించిన వారు వాళ్ళు నిద్రపోతున్నారు అన్నాడు. 25వ వచనం చదువుతాం. మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు గాని పరలోకం వలె దూతల వలె ఉందురు. మృతులను కూర్చిన సంగతి మోషే గ్రంథమందలి వివరించబడింది గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడే కానీ మృతుల దేవుడు కాదు అన్నాడు. చూడండి, ఎవరు సజీవులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇంకా సజీవంగానే ఉన్నారంట. అంటే విశ్వాసం కలిగి నీ జీవితాన్ని దేవునికి యందు భయభక్తులు కలిగి బతికితే, నువ్వు తను చాలించావనుకో, నీవు నిద్రపోతున్నావు అనమాట. యేసు ప్రభు వచ్చినప్పుడు నిద్రపోతున్న వారిని తిరిగి లేపుకొని తన ఇంటికి తీసుకెళ్తాడు.
మూడవది నిద్రపోతున్న వాళ్ళు ఎవరంటే ఇలాగ రాయబడింది, క్రీస్తునందు మృతి పొందు మృతులు ధన్యులు అన్నాడు. ఇలాగూ మనం లేఖనాలు చదువుతాం, ఒకసారి మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులని రాయమని వారితో చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుతున్నారు. విశ్రాంతి నిద్ర అన్నమాట. క్రీస్తునందు నీ జీవితమును నడిపించుకుని తరువు చాలించావంటే మృతి పొందావు కాదు, నిద్రిస్తున్నావు, విశ్రాంతిలోకి వెళ్ళావు అన్నమాట. దయచేసి నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఏమంటున్నానంటే, నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టంలా. విశ్వాసం కలిగి క్రీస్తు ప్రభునందు ప్రయాస, శ్రమ, ఇబ్బంది, ఇరుకు అయినా భక్తిగా బ్రతికితే నీవు చనిపోయినప్పటికీ నీవు నిద్రపోతున్నావు, విశ్రాంతిలో ఉన్నావు అన్నమాట. వాళ్ళు నిద్రించుచున్న వాళ్ళు అంటావు. వారు ప్రయాసలు మానారు, విశ్రాంతి పొందుతున్నారు. ఈ మాటలు బాగా గమనించండి. మనం బతికున్నామంటే అపవాది మన మీద దాడి చేస్తూ ఉంటాడు, శోధనలు వస్తూనే ఉంటాయి. ఈ శోధనల్ని జయించాలా. ప్రయాస, ఇబ్బంది. చనిపోయామనుకో దేవుడి కోసం, చనిపోతే ఏ ప్రయాసం ఉండదు. అపవాది మనల్ని ఏం చేసుకోలేదు. అప్పుడు శోధిస్తాడా? శోధించలేడు. శరీర అవయవాలు ఉంటాయో ఉండవు. ప్రయాసమని విశ్రాంతి పొందే పరిస్థితి అనమాట అది. అంటే ఏమంటావు అన్నా, నువ్వు బతికుండడం కంటే చచ్చిపోవడం మేలేనా? అవును. క్రీస్తు యేసులో చనిపోవడం మేలు అంటున్నాను నేను. క్రీస్తు యేసులో భౌతికంగా బ్రతికి ఉన్న క్రైస్తవుడి కంటే క్రీస్తునందు విశ్వాసంతో బ్రతికి చనిపోయిన వాడే మేలు. వాళ్ళు ప్రయాసలు మారాడు అన్నాడు. ప్రయాసం లేవు వాళ్ళకి. కాబట్టి ఏం చెబుతున్నాడంటే, నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కాబట్టి నిద్రపోయే వాళ్ళు 3 రకాలు. ప్రయాసాలు మానాడు, వారికి శ్రమలు లేవు, ఇబ్బందులు లేవు. మనము కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇది చేసుకోవాలి, అన్ని చూసుకోవాలా, క్రీస్తు కొరకు బతకాల. ఎంత ప్రయాస. అపవాది దాడి చేస్తాడు, వాడిని ఎదిరించాలా, వాడితో పోరాటం చేయాలా. ఎంత ప్రయాస. అందుకని పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, ప్రకటన 14:13లో, ఇప్పటి నుండి క్రీస్తునందు మృతి పొందు మనుషులు ధన్యులని ధన్యులు. వాళ్ళు ధన్యకరమైన జీవితం పొందారు. అపవాది వారిని ఏం శోధించలేదు. ఇక అపవాదిని గెలిచిన వారు వాళ్ళు ఆ మాటకు వస్తే. కాబట్టి దయతో గుర్తించండి, రెండవ రాకడ పరిస్థితులు మనం తేటగా ఎరగవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు యేసునందు ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా నీకు మేలే కానీ కీడు కాదు. చదువుదాం కిందికి. తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, 4వ అధ్యాయం 14వ వచనంలో, యేసు మృతి పొంది తిరిగి లేచినని నువ్వు నమ్మిన ఎడల, నిజంగా నమ్ముతున్నావా? యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచినని నమ్ముతున్నావా లేదా? అది ప్రధాన సమస్య ఇక్కడ. క్రీస్తునందు మృతి పొంది యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడల అన్నాడు. లేచినని నమ్మితే నమ్మడం అనేది హృదయానికి సంబంధించింది. యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచాడు. దేవుడు తన శక్తి చేత లేపాడు ఆయన్ని. నన్ను కూడా లేపుతాడు. ఈ ప్రాణము క్రీస్తు కోసం పోతేనే మేలు. కాబట్టి చనిపోవడం మేలా? అవును, క్రైస్తవుడికి చనిపోవడమే మేలు. విశ్వాసంలో ప్రాణం పోయిందా నీవు ధన్యుడివి అన్నమాట. అందుకు చెప్తున్నాడు, యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచినని నువ్వు నమ్మిన ఎడలా
అదే ప్రకారంగానే యేసునందు నిద్రించుచున్న వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. మేము ప్రభు మాటను బట్టి చెప్పుటే సంగతి ఏమంటే ప్రభు రాకడ వరకు సజీవులమై ఉండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా లేము అన్నాడు. ఆయన సన్నిధి చేరము అన్నాడు. అంటే నిద్రపోయిన వాళ్ళు, చెప్పాను కదా, క్రీస్తునందు విశ్వాసం వచ్చి నిద్రపోయిన వాళ్ళు అన్నమాట, చనిపోయిన వాళ్ళు. వారు యేసు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తారు. ఎవరు లేస్తారు? నిద్రించిన వారు లేస్తారు. నిద్రించిన వారు ఒక్కరే లేస్తారా మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఇలాగ రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, దీనికి ఆశ్చర్యపడకుడి. దేనికి ఆశ్చర్యపడకుడి చెబుతున్నాడు. ఇప్పుడు దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటికి వస్తారు. అదిగా మేలు చేసిన వారేమో జీవ పునరుత్థానం, కీడు చేసిన వాడేమో తీర్పు పునరుత్థానం. అంటే పునరుత్థానం అనేది ఉంది, అది అబద్ధం కాదు. యేసు ప్రభు యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానము ఏం స్థాపించిందంటే తీర్పు ఉంది అని స్థాపించింది. చనిపోయిన తర్వాత తక్కిడో బిక్కుడో కాదు, అసలు కాదు. దయచేసి నా మాట గమనించండి. చనిపోయిన తర్వాత నువ్వు శరీరంలో జరిగించే మేలుకి జీతం ఉంది. నువ్వు శరీరంలో జరిగించిన కీడుకి కూడా జీతం ఉంది. మేలుకి జీతం ఉంది, కీడుకు జీతం ఉంది. యేసు ప్రభు న్యాయాధిపతి అయి ఎవరి జీతమును వారికి ఇవ్వడానికి వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో యేసు ప్రభు జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. 22వ అధ్యాయము 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, అదిగో వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. యేసు ప్రభు యొద్ద జీతాలు ఉన్నాయి. ఒక ఉద్యోగి తను చేస్తున్న ఉద్యోగంకు శ్రద్ధగా చేస్తూ నెలాఖరున వచ్చే జీతం కోసము ఆశ పెట్టుకొని ఉంటాడు. ఆ ఆశ తను కష్టపడిన ఫలితం అది. ఆ ఫలం వస్తే తన కుటుంబము పరిస్థితులు, తన కుటుంబం యొక్క ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయని ఆశ పెట్టుకొని ఉంటాడు. అలాగనే యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు, జీతం ఇస్తాడు. ప్రతి వానికి జీతం, గుర్తుపెట్టుకో, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తున్నా. అది నా దగ్గర ఉంది. కాబట్టి నేను చెప్పే సమాచారం చాలా జాగ్రత్తగా. యేసు ప్రభు ఎలా వస్తాడో రెండవసారి చెప్పాను. ఆయన వస్తే పరిస్థితులు ఎలాగుంటాయో మాట్లాడుతూ ఉన్నా. ఆయన వస్తే పరిస్థితులు ఎలాగుంటాయంటే నిద్రించిన వారు లేస్తారు. నిద్రించిన వారు, మృతులైన వారు అందరూ లేస్తారు. వారందరూ లేచి తీర్పులో నిలబడతారు. తీర్పులో మేలు చేసిన వాడేమో జీవ పునరుద్ధరణకి వెళ్తాడు, కీడు చేసిన వాడేమో తీర్పు పునరుద్ధరణకి నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతాడు. చెప్పేసాడు పోతగాడే. కాబట్టి యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు పరిస్థితులు ఎలాగుంటాయో నీకు తేడాగా తెలియాలి. మేలు చేసిన వాడు జీవ పునరుత్థానానికి తండ్రి ఇంటికి వెళ్తూ ఉంటే ఆకాశం భూమితో ఏం పని నీకెప్పుడుగా? ఆకాశం భూమి ఏమైపోతే నీకేం పని? ప్రకృతితో ఏ విధమైన సంబంధాలు ఉండవు యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైతే.
ప్రకృతి సంబంధమైనది ఏదైనా వెంట రాదు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం నేరము అని చెప్పేశాడు. నువ్వు ఏం సంపాదించుకున్నా ఎంత ఉన్నా దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు వాళ్ళకి. కనీసం నీ శరీరానికే లేదన్నాడు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం నేరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము 50వ వచనం నుండి 55 వరకు సమాచారం చదువుదాం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరము. అక్షయతను స్వతంత్రించుకున్నది. అదిగో, క్షయత అంటే నాశనం అయిపోయేది, అక్షయత అంటే నాశనం లేనిది. క్షయమైపోయే ఈ శరీరము అక్షయతను పొందుకోలేదు చెప్తున్నాడు. అక్షయతను స్వతంత్రించుకొనలేదు. ఇదిగో మీకు ఒక మర్మం చెబుతున్నా. మర్మం అంటది ఏంటి మర్మం? మనమందరము నిద్రించము గాని నిమిషములో. నిద్ర అంటే చెప్పాను మీకు, మనమంతా నిద్రించం కానీ నిమిషంలో ఒక రెప్పపాటునే కడబూరం మోగుతుంది. మనమందరము మార్పు పొందుతాం. బూరం రోగులు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనం మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉంది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యత. ఓకే, అమర్త్యత అంటే మరణం లేని స్థితి అన్నమాట. మర్త్యత అంటే మరణమయ్యేది. అక్షయత అంటే నాశనం లేనిది. యేసు ప్రభు ప్రత్యక్షమైతే మనము మార్పు చెందుతాం. యేసు ప్రభు ఎలాగ మహిమలో ప్రత్యక్షమవుతాడో అదే మహిమలో మనం మార్పు చెందుతాము. ఆయన వచ్చినప్పుడు జరిగే పరిస్థితుల్లో సమస్తం మారిపోతుంది. అక్షయులు భూమి మీద ఉండడానికి అవకాశం లేదు. దేవుడు అక్షయుడు, యేసు ప్రభు అక్షయుడు. దేవదూతలు నాశనం లేనివి. వాళ్ళు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు. క్షయమైపోయే మనిషి, క్షయమైపోయే శరీరం కలిగి భూమి మీద బతుకుతాడు అనమాట. అంటే అక్షయులకు భూమితో సంబంధాలు ఉండవు. ప్రకృతితో ఏ విధమైన సంబంధం ఉండదు. అమర్త్యులకు, మరణం లేని వారికి భూ సంబంధమైన వాతావరణం అవసరం లేదు. కాబట్టి యేసు ప్రభు వస్తే ఎంత ఉన్నతమైన స్థితి ఏర్పాటు చేయబడిందో క్రైస్తవులమైన మనకు నీ హృదయంలో ఎల్లప్పుడూ దాన్ని తలంచుకుంటూ ఆ మాటల చేత ఒకరినొకరు మనం ఆదరించుకుంటూ ఈ శ్రమల విషయంలో దేవుని మీద భారం వేసి క్రైస్తవ జీవితాన్ని జీవించాలా. అంతేకాని ప్రతిదీ నాకే అని నీ మీద వేసుకొని నువ్వు అణిగిపోనక్కర్లా, రోడ్డుకి అణిగిపోనక్కర్లా. కాబట్టి దయచేసి గుర్తించండి, యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు తన వారి అందరూ లేస్తాడు. ఎవరు మేలు చేసిన వాళ్ళు లేస్తారు, కీడు చేసిన వాళ్ళు లేస్తారు. అందరూ తీర్పులో నిలబడతారు. తీర్పులో నిలబడినప్పుడు యేసుప్రభు కదా, ఇతను నావాడు, గొర్రెపిల్ల ఇది పక్క గొర్రెపిల్ల గుంపులోకి, ఇది మేకపిల్ల రే, మేకపిల్ల పక్క గుంపు అంటాడు. గొర్రెలు మేకల్ని వేరు చేసే పరిస్థితి ఆ దినం ఉంటుంది. ఆ దినం కోసము పౌలు ఏం చేస్తున్నాడు తెలిసిన? తిమోతికి ఉత్తరం రాస్తూ చెబుతున్నాడు. చదువుతాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో. కాబట్టి క్రైస్తవుడా, నీవు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నావో నువ్వు గుర్తించితే క్రైస్తవ జీవితం జీవించడం అనేది నీ హృదయంలో సులభతరం అవుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో
7వ వచనం నుండి చదువు. మంచి పోరాటం పోరాడి తిని, అదిగో మంచి పోరాటం పోరాడి నా తిని, పరుగు కడముట్టించి నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. అదిగో పౌలు మాట్లాడుతున్నాడు. పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటం పోరాడి తిని, విశ్వాసాన్ని కాపాడుకున్నా. విశ్వాసాన్ని కాపాడుకుంటే నాకేముందో తెలుసునా అంటున్నాడు. ఇప్పుడు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంది. అదిగో నీతి కిరీటం ఉందంట. నీతి కిరీటం, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు, ఏ దినమందు? యేసుప్రభు రెండవసారి ప్రత్యక్షత దినమందు నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే ప్రతివారికి యేసుప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మంచి పోరాటం కలిగి విశ్వాసంతో జీవితం విశ్వాసంతో బ్రతికితే జీవ కిరీటము ఏర్పాటు చేయబడింది, నీతి కిరీటము ఏర్పాటు చేయబడింది. అది నాకు మాత్రమే కాదు, తిమోతి నాలాగా శ్రమపడి యేసుప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వాళ్ళకి ఆ కిరీటము నీతిగల న్యాయాధిపతి ప్రభు ఆయన ఇస్తాడు అన్నాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం యేసుప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలా. దొంగ వల్లే వస్తాడు, సూచనలు చెప్పలా. మత్తయి సువార్త 24వ అధ్యాయం యెరూషలేము నాశనం గురించి సూచనలు చెప్పాడు. ఆయన రెండవసారి ప్రత్యక్షత గురించి సూచనలు చెప్పలా. అందుకోసమనే నేనేమంటున్నానంటే, మీరు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక తేటగా చదవాలి. యేసుప్రభు యొక్క ప్రత్యక్షత గురించి, రెండవసారి ప్రత్యక్షత తేటగా రాశాడు పౌలు రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. చదువుతో ఇప్పుడు లేఖనాలని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి, అమర్త్యతను ధరించుకోవలసి ఉందని చెప్పేసాడు. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నీతి కిరీటం ఉందని చెప్పేసాడు, అయిపోయింది. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండ మనము నిద్రించిన వారితో కూడా ఆయన సన్నిధికి పోము. మనం ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు ఉండి మృతి నొందిన వారు మొదట లేస్తారు. మొదట ఎవరు లేస్తారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఆ తర్వాత పౌలు, అపోస్తలుడు, వాళ్ళు మొదట లేస్తారు. ఆ తర్వాత ఆ మీదట సజీవులము మనం ఇంకా బతికుండగా యేసుప్రభు వస్తే సజీవులమై నిలిచి ఉన్నాం. మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలం మీదకి మేఘాల మీద కొనుకోబడతాయి. యేసుప్రభు అక్కడే మేఘాల మీద పోయేది కాదనమాట. ఇప్పుడు మనం కూడా మేఘాల మీద వెళ్తాం. పరలోకమందున్న దేవుడు యేసుప్రభుకు ఒక స్థితి ఇచ్చి నీకు ఒక స్థితి ఇచ్చే పక్షపాతి కాదు ఆయన. యేసుప్రభుకి ఎలాంటి వారసత్వం ఇచ్చాడో మనకును అదే వారసత్వం ఇచ్చాడు. యేసుప్రభుకి ఏ మహిమ ఇవ్వబోతాడో తండ్రి అదే మహిమ మనకి ఇవ్వబోతాడు ఆయన. దేవుడు తన కుమారుల పట్ల పక్షపాతి కాదు. ఒకవేళ యాకోబు ఉన్నాడే, పాత నిబంధనలో యాకోబు తన బిడ్డలు 12 మంది కొడుకులు, పక్షపాతి. తన చిన్న కుమారుడిని మాత్రమే మంచిగా చూసుకుంటున్నాడంట. కొత్త వస్త్రంగా రంగురంగుల వస్త్రం ధరించాడంట. మిగతా ఇలా ఏం పుట్టింది? దానివల్ల అన్నదమ్ముల మధ్య ద్వేషం పుట్టింది, అసూయ పుట్టింది, కక్ష పుట్టింది. కానీ పరలోకపు తండ్రి అలా కాదు. యేసుప్రభుని మేఘాల మీద తీసుకెళ్ళిన ఆయన మనల్ని మేఘాల మీద తీసుకెళ్ళడానికి యేసుప్రభుని పంపించబోతాడు. ఆయన చెప్తున్నాడు, మేఘముల మీద మనం కొనుక్కోబడతాము కాగా మనము సదాకాలము ప్రభుతో పాటు ఉంటాము. సదాకాలం యేసుప్రభుతో ఉంటాం. ఇంత ధన్యకరమైన జీవితం ఏ మనిషికి ఉంటుంది? అందుకే నేనేమంటున్నానంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనము దేవుని సంకల్పం ప్రకారంగా పిలువబడిన వారమై దేవుని సంతోషపరచడానికి క్రీస్తులాగా జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. ఇంత మాటలు కాదు. క్రైస్తవ్యం అనేది మాటలు కాదు, నడవడిక. ఆయన వస్తాడు, తన వారి కోసం వస్తాడు.
తన వారిని తనతో పాటు పరలోకం తీసుకెళ్ళడం కోసం వస్తాడు. చదువుదాం కిందికి. ఇలాగే మాట్లాడుతున్నాడు 5వ అధ్యాయం 1వ వచనం కూడా. సహోదరులారా, కాబట్టి సహోదరులారా, ఆ కాలమును గురించి యేసు ప్రభు ప్రత్యక్షత గురించి ఆ సమయమును గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదు అని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి, అదిగో చెప్తున్నాడు, ఉదాహరణ కూడా చెప్తున్నాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఏ డాక్టర్ చెప్పలేడు. ముందే డేట్ చెప్తాడు కానీ ఆ డేట్ కూడా కరెక్ట్ కాదు ఒక్కొక్కసారి. కాబట్టి దయతో గుర్తించండి, గర్భిణీ స్త్రీకి వేదన ఎలాగ ప్రారంభమవుతుందో, ఎప్పుడు ప్రారంభమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రభు దినం కూడా అలాగ ఉంటుంది అన్నాడు. యేసు ప్రభు యొక్క రెండోసారి ప్రత్యక్షత అలాగ ఉంటుంది అన్నాడు. వారికి ఆకస్మికముగా నాశనము తటేస్తుంది గనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె వచ్చుటకు, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారం కాదు, చీకటి వారము కాదు. కావున మనం ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకోకుండా, లోక సంబంధమైన వాటి విషయంలో లోక సంబంధమైన వాటి విషయంలో మత్తుగా ఉంటాడు. విచిత్రం తెలిసిన అరణ్యంలో కొండ శిలువ ఉంటుంది. కొండ శిలువ తాను ఆకలిగా ఉందనుకో, కనిపించే ప్రతిదాన్ని తటాలున మింగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మింగింది 2-3 జంతువుల్ని, కడుపు నిండింది. ఏం చేస్తా తెలిసిన మొత్తుగా నిద్రపోతుంది. ఎవరైనా వచ్చి తన మీద తటాలన పన్నా లేవదు, తను ఏం చేస్తున్నా లేవదు. మత్తు అన్నమాట. అలాగూ మనము లోక సంబంధమైన వాటి విషయంలో మత్తుగా ఉంటే యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమయ్యే ఆ దినము మన మీద తటాలున్నా వచ్చిందనుకో, పరిస్థితి ఏమవుతుంది? అందుకే చెప్తున్నాడు, సహోదరులారా, మనము రాత్రి వారం కాదు, చీకటి వారము కాదు, మనం పగులు వారం. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు. మత్తుగా ఉన్నవాడు రాత్రి వేళ మత్తుగా ఉంటాడు. మనం పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక అదిగో చెప్తున్నాడు, విశ్వాసము, ప్రేమ ఎదుటి సహోదరుని ప్రేమ, విశ్వాసము నీ హృదయంలో దేవుడి యందు, ప్రభువు యందు, సంఘమునందు విశ్వాసం కలిగిన వాడవై, ప్రేమ కలిగిన వాడవై, కవచమును ధరించుకొని వాడవై, రక్షణ శిరస్నానమును ధరించుకొని వాడవై, ఎందుకనగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు గాని ఉగ్రత పాలవుటకు నియమించలా. అదిగో ఉగ్రత పాలవడానికి దేవుడు ఏ మనిషిని నియమించలా. కాబట్టి క్రీస్తు యేసునందుకు దేవుడు ఏం చేశాడంటే తన సువార్త ద్వారా పిలుచుకున్నాడు. సువార్త ద్వారా పిలుచుకుని నీ హృదయంలో విశ్వాసాన్ని చూచి నీకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను నీ బాప్తిస్మ ద్వారా ముద్రించి పరిశుద్ధాత్మ నీ హృదయంలో పంపించి తన రాజ్యంలో తన బిడ్డగా, తన కుమారుడిగా చేర్చుకొని నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడు? ఇదంతా తెలిసిన అన్ని రక్షించాలా అని. ఉగ్రత పాలవడానికి కాదు దేవుడు మనల్ని నియమించింది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలాగుంటాయి, ఎవరికో ఎలాగుంటాయో వాడెవరికో లోకానికి తెలియదు. నీకు తెలుసు కదా, నీకు తెలుసు. కాబట్టి మనము రాత్రి వారం కాదు, చీకటి వారము కాదు, మత్తులమై ఉండకూడదు. లోకంలో ఉన్నవాడు తెలియదు, వాడికి డబ్బు, ఉద్యోగం, పరిస్థితులు వాడికి ఏమీ తెలియదు. బతికినంత కాలం ఇదే జీవితం అనుకుంటాడు. కానీ క్రైస్తవుడిగా నీకు మరణం తర్వాత మరొక జీవితం ఉంది. మరణమే మనిషికి ముగింపు కాదు. యేసుప్రభు యొక్క పునరుత్థానము మరణం తర్వాత జీవితం ఉందని స్థాపించింది. అక్షయత ఉంది, అమర్త్యత లేని స్థితి ఉంది అని వస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, దయతో నన్ను క్షమించండి, టైం ఎక్కువైంది. ఏంటంటే
యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షం అవుతాడు. అయిన తర్వాత లోకంలో డినామినేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమని ఇది చేసుకుంటున్నారంటే, ఆయన వస్తే ఆయన భూమి మీదకి వస్తాడు, యెరూషలేంలో ఒక కొండ మీదకి వస్తాడు అని మాట్లాడుకుంటున్నారు. అసలు యేసు ప్రభు భూమి మీదకి రాడు. మేఘముల మీద మధ్యాకాశానికి వస్తాడు. మేఘముల మీద మధ్యాకాశానికి వస్తాడు, భూమి మీదకి రాడు. భూమి మీదకి వస్తాడని ఏ లేఖనం లేదు బైబిల్లో. మనము తన వారమైతే, తన కొరకు ప్రయాసపడిన వారమైతే నీతి కిరీటాన్ని పొందడానికి, తనను ఎదుర్కోవడానికి మనమును మేఘాల మీద కొనుక్కోపోతాం ఆయన దగ్గరికి. అంతేగాని ఆయన ఇక్కడికి రాడు, భూమి మీదకి రాడు, అడుగు పెట్టాడు ఆయన. కాబట్టి దయతో గుర్తించండి, అది తప్పుడు బోధ. రెండోది ఏంటంటే వాళ్ళు మాట్లాడేది 1000 ఏళ్ల పరిపాలన ఉంది, 7 సంవత్సరాల పెండ్లి ఉంది మధ్యాకాశంలో అంటారు. అన్నీ అబద్ధం, అవేవి లేవు. కాబట్టి దయతో గుర్తించండి. యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షత ఖచ్చితము. ఆయన వస్తాడని ఆయనే మాటించాడు. ఆయన వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? మహిమతో ప్రత్యక్షమవుతాడు, ప్రధాన దూత శబ్దంతో, బూరతో ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆసీనుడై ఉన్నవాని ఎదుట సమస్త మనుషులు పునరుత్థానం వలన తిరిగి లేపబడతారు. మంచోడు లేస్తాడు, క్రైస్తవుడు లేస్తాడు, క్రైస్తవుడు కానివాడు లేస్తాడు, అందరూ లేస్తారు. అప్పుడు భౌతికంగా మరణం అని భయపడుతున్నామే మనం. ఈ మరణం అనేది ఇక ఉండదు, ఎవరికి ఉండదు. క్రీస్తుని నమ్మిన వాడికి మరణం ఉండదు, క్రీస్తుని నమ్మని వానికి కూడా మరణం ఉండదు. వాడు సజీవంగా నరకంలో కాలాలా, ఇతను సజీవంగా దేవునితో నిత్య జీవాన్ని అనుభవించాలా మన ఆత్మలు అన్నమాట. ఎవరికి మరణం. అందుకే ఏమన్నాడంటే, చివర యేసుప్రభు వచ్చినప్పుడు ఓడింపబడే శత్రువు మరణం అన్నాడు. చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం ముగించుకోవడానికి ముందు 15వ అధ్యాయము 53వ వచనం, 55 నుంచి చదువుదాం. 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము. బాగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు మరణానికి భయపడకూడదు. భౌతికమైన మరణానికి క్రైస్తవుడు భయపడకూడదు. చీకట్లో నడుస్తున్నా ఏ పాము వచ్చి నన్ను కలుస్తుందనే భయం నీకు ఉందనుకో. లేదు, ఎవరు లేని పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నావు అడవిలో, ఏదో నన్ను వచ్చి ఇది చేస్తుందని భయపడుతున్నావు అనుకో, మరణ భయం నీ హృదయంలో ఉంది. రక్షణ లేదు అని అర్థం. రక్షణ లేదు అని. రక్షణ ఉన్నవాడు భౌతికమైన మరణానికి భయపడు. ఎందుకు భయపడ్డంటే, యేసు ప్రభు మరణాన్ని గెలిచినవాడు ఆయన. అంత మాత్రమే కాదు, మనకి ఏం జరగాలో ఏం జరగకూడదో దేవుడి ప్రమేయం కదా. దేవుని సెలవు లేక మీ తల వెంట్రుకలో ఒక ఎంటుకైనా కింద పడదు అన్నాడు. నమ్ముతామా మనం? అవే జీవితం అంతా మన మీద వేసుకొని ఇంకా పేరుకి చెప్పి విశ్వాసం అనుకుంటా ఇలాగ ఆరాధన చేసుకుని ఇది చేసుకుంటుంటాం. అదా క్రైస్తవ్యం? అది కాదు. ఇంకా సమస్తము నన్ను గమనించి నా పరిస్థితులన్నీ చూచేది దేవుడు. ఆయన చూసుకుంటాడు నా పరిస్థితి. తల వెంట్రుకైనా కింద పడదు ఆయన ప్రమేయం లేకుండా అన్నప్పుడు యేసు ప్రభు యొక్క మాటకి నీ హృదయంలో ఎంత విశ్వాసం ఉంచావు? కాబట్టి క్రైస్తవ్యం అనేది మాటలతో కాదు నేను అంటున్నా, మరలా హృదయానికి సంబంధించింది. హృదయంలో నీ విశ్వాసం దేవుడి యందులే నువ్వు ఎంత ఉన్నావు అనేది ప్రాముఖ్యం. యేసు ప్రభు వచ్చినప్పుడు గొర్రెలు మేకలు వేరు చేయబడతాయి. విశ్వాసులు అవిశ్వాసులు వేరు చేయబడతారు, తీర్పులో నిలబడతారు. అందరికీ తీర్పు ఉంది, నిత్య తీర్పు అంటాడు దాన్ని. అందరికీ ఉంది ఆ తీర్పు. సంఘం యుద్ధనే ఆ తీర్పు ప్రారంభమైతే అన్ని జనుల పరిస్థితి ఏంటి? మనమే సరిగా బతకపోతుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి అప్పుడు
తెలిసిన మనం ఎంత జాగ్రత్త బతకాలి. కాబట్టి మీరు సంగతులు ఆలోచన చేయవలనని మనం చేసి నేను ఈ సంగతులు ముగించేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా విన్న మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.